ఏమవుతారు? సుష్మాకి ఏమవుతారు? మేనత్త. మేనత్త అవుతారు. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు తల్లి మీరంతా కూడా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్‌లోనే ఉన్నారు. మాకు ఆయన మీదనే అనుమానం ఉంది. మాకేమి ఎవిడెన్స్ ఏమి ఇయ్యలేదు, ఏం చూయించలేదు. మేము రాకముందే శవాన్ని మా అన్నయ్య వాళ్ళు ఈయన రాకముందే తీసేసిర్రు. ఏమేమి ఉన్నాయి ఆడ ఏం చేసుకుర్రో ఏం తెలవదు. మాకు లేట్‌గా ఫోన్ చేసిండు. ఆయన అన్నీ చేసుకున్నాక పోలీసోళ్ళకి పంపించి వాళ్ళ చుట్టాలోళ్ళు అందరూ వచ్చినాక మాకు చెప్పిండు. మేము పక్కనే ఉంటాం మళ్ళా. మేము హస్నాపురాలనే ఉంటాం. ఆ, మా చెల్లె వాళ్ళు పక్కనే. మేము 5 మినిట్స్ జర్నీలో ఉంటాం. ఆ! మేము కాలనీ నెక్స్ట్ కాలనీలో ఉంటాం. మేము వాకబుల్ డిస్టెన్సే మాకు వాళ్ళ ఇల్లుకు మాకు చెప్పకుండా ఈ అన్న నల్గొండలు ఉంటాడు. తనకు వీడియో కాల్ చేసి చెప్పిండు. వీడియో కాల్. అంటే ఆళ్ళ మధ్య ఏమన్నా గొడవలు జరుగుతున్నాయని ఎప్పుడైనా మీ కోడలు మీద చూసాయే తెలుసు, మాకు చూసాయే తెలుసు. కానీ ప్రతి ఇంట్లో ఉంటాయి అట్లాంటివి అనుకున్నాం, కానీ ఇందాక అవుతుందని అనుకోలే. అనుకుంటే మేము వేరే డిసిజన్ తీసుకుందరు మా అన్నయ్య వాళ్ళు. చిన్న చిన్నగా ఇట్లా ఇంట్లో ఫుడ్ దగ్గర సతాయిస్తాడు, అన్నిటికీ ప్రతి దానికి రిస్ట్రిక్షన్ పెడతాడు అట్లా అని తెలుసు. అట్లా చెప్పిర్రు, చిన్న చిన్న చెప్పిర్రు. ఎందుకంటే పెద్దగా చెప్పలేదు, మాకు ఎక్కువ చెప్పకపోవడం వల్ల మేమేమనుకున్నాం, మామూలుగా అందరి ఇంట్లో చిన్న చిన్న అయితే గొడవలు అవుతాయి కదా అట్లా అని మేము అంత సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏం చెప్పలే, మాకు సడన్గా ఇట్లా అయింది. ఆయన మాత్రం మేము పక్కనే ఉంటాం, మా నెంబర్లు అన్నీ ఉంటాయి, మా హస్బెండ్ నెంబర్ కూడా ఉంటుంది. మేము 5 నిమిషాల పోగలుగుతాను, నేను అక్కడే ఉంటాను. మాకు చెప్పకుండా మా అన్నయ్య నల్గొండలు ఉంటాడు, ఆయన హార్ట్ పేషెంట్. ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడిండు, తనకు చేసిండు. ముందు చెప్తే మా అన్నయ్య నన్ను 5 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోమని చెప్పేటోడు. మాకు ఫస్ట్ డోర్ తీయనప్పుడు ఎప్పుడైనా డౌట్ వస్తుంది కదండి, డోర్ తీయనప్పుడు డౌట్ వచ్చినప్పుడు విండో ఇరగొట్టే వరకు నేను పోగలుగుతా. నేను విండో ఇరగొట్టే, నన్ను డ్రైవర్ ఉంటాడు, వెహికల్ ఉంటుంది, నాకు ఈజీగా నేను యాక్సెస్ ఉంటుంది నాకు 5 నిమిషాలు పోవడానికి. అప్పుడు చెప్పకుండా అంతా ఇరగొట్టి లోపడి పోయినా అని చెప్తున్నాడు. మరి అది నిజమేనా? మా మా వదినను కూడా ముందే నేను పోయేసరికే తీసేసిర్రు, ఇక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేసిర్రు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చెల్లి, వాళ్ళందరూ వేరే దూరం ఉంటారు. వాళ్ళ చెల్లి, వాళ్ళ బావ, వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడికి వచ్చిర్రు, ముందే వచ్చిర్రు. మేము పక్కన ఉంటాం, మాకెందుకు చెప్పలే, మా అన్నయ్యకి ఎందుకు ముందుకు చెప్పలేదు. మేము పోలీసు వాళ్ళు కూడా వచ్చినప్పుడు నేను అన్నాం, నాకు అది ఊరేసుకున్నది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే పోలీస్ అయినా కూడా ఎట్లా కూడా ఉంటుంది అట్లా కూడా ఉంటుంది అంటే, అట్లా కాదు, మా అన్నయ్య వాళ్ళు రావాలి, మా అన్నయ్య వాళ్ళే గార్డెన్స్, ఆమెకు అంత సపోర్ట్ చేసింది, చిన్నప్పటి నుంచి పెంచిర్రు, వాళ్ళే పెళ్లి చేసిర్రు. మా అన్నయ్య వాళ్ళు వచ్చేవరకు ఇది ఉంచాలి అంటే ఏం కాదు, తర్వాత అక్కడ పెట్టేస్తాము, వాళ్ళు వచ్చి మాట్లాడతారు అని తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మా అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి తీసుకెళ్ళిపోయారు. ఏమి సీల్ కూడా చేయలేదు, రూమ్ కూడా మాకేం హ్యాండ్ ఓవర్ చేయలేదు, మాకేం చూపించలేదు. వాళ్ళ ఫోన్లు మాత్రమే తీసుకురు. అబ్బాయి ఫోన్ అయితే తీసుకోపోలేదు, యశ్వంత్ రెడ్డిది ఆయన తీసుకపోలేదు, వీళ్ళది తీసుకుపోయినరు. ప్లస్ మళ్ళీ మీరు వెళ్ళేసరికి ఇంట్లో అంతా ఎలా ఉంది మేడం? అసలు బెడ్ మీద బాబు ఉన్నాడండి. మేము పోయేసరికి అయితే లలిత గారు లేరు, ఓన్లీ ఆమె హ్యాంగ్ చేసుకొని ఉన్నది సుష్మా. బాబమ్మ కింద ఇట్లా ముందున్నాడు, ఏమనో సుష్మానము హ్యాంగ్ చేసుకొనే ఉంది అంతే. పోలీసు వాళ్ళు ఆల్రెడీ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, వాళ్ళ చుట్టాలు అందరు వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చినారు. మేము పోయేసరికి అయితే అది మొత్తం ఇల్లంతా వాళ్ళ చుట్టాలు అందరు వచ్చిర్రు, ప్యాక్ అయ్యారు. నాకు 8:28 8:30 మధ్యలో నాకు కాల్ వచ్చింది నల్గొండ నుంచి. అప్పుడు ఇమీడియట్గా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, ఇద్దరం కలిసి వెళ్ళిపోయేసరికి ఇది సిచ్యువేషన్. అంతకుముందు అంటే మీరు అందరు కూడా చుట్టుపక్కలే ఉంటారు కదా మేడం? అయితే 20 days కింద మా బాబుకి జ్వరం వస్తే మా వదిన నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. అది తర్వాత నేను ఫోన్ కూడా మాట్లాడలేదు. ఇంకా పిల్లలు వాళ్ళు అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, అట్లా అని మాట్లాడలేదు. 20 days కింద అయితే 14th రోజు, డిసెంబర్ 14th రోజు నేను కలిసి ఇద్దరం, వాళ్ళ మమ్మీ నేను కలిసి వేరే ఊరికి మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిర్రు. మేము కలిసి వేరే కడతాల దగ్గర ఏదో పార్టీ ఉంటే కలిసి తినేసినాము, కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. బాబు జ్వరం వచ్చిందంటే ఆ సుష్మాని వాళ్ళ బాబుని కలిసి వాళ్ళ ఇంట్లో టీ తాగి వచ్చేసినాం సాయంత్రం. ఇంకా అది తర్వాత మేము కలవలేదు, నేనైతే ఫోన్ మాట్లాడలేదు. ఆ రోజు కలిసినాము, తర్వాత ఇంకా కలవలేదు. అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. అబ్బాయి బిహేవియర్ మీకు ఎలా? అబ్బాయి బిహేవియర్ అయితే అంత కలిసి అంత హ్యాపీగా మాతోటి ఏమో అంత ఉండడు. కానీ వాళ్ళ మమ్మీ ఒకరోజు 21st day రోజు కూడా మా 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 అన్నయ్య వాళ్ళ మొత్తం చూసేది, అన్నయ్య వాళ్ళని కూడా పిలవలేదు 21st day బాబు చేస్తే. మా ఫ్యామిలీని అలౌట్ చేయలేదు. ఓన్లీ మా వదిన వాళ్ళకి ఇట్లా లేడీస్కి 4-5కి చెప్పారు. మా ఫ్యామిలీ 50, మేము పోయింది 3 కానీ 5 members చెప్పారు.
5 మెంబర్కి చెప్తే ఇంకా మేము ఇక్కడ మా వదిన వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు రాలే, మా అన్నయ్య వాళ్ళని పిలవలేదు. యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళు ఈ అన్నయ్య మీ వదిన కాళ్ళు కడిగి కన్యాదానం చేసిరు. మా వదిన ఇంకో అన్నయ్య అందరు సపోర్ట్ చేసి మొత్తం షాపింగ్ అంతా అన్నీ చేసి మా అన్నయ్య వాళ్ళే మొత్తం ముందుండి మొత్తం పెళ్లి చేసిరు, అన్నీ చేసిరు. తర్వాత ఇక మొన్న మాత్రం 21st డే అయితే కూడా వాళ్ళ ఫ్యామిలీ వరకే పిలుచుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వరకు పిలుచుకుంటారు. మామూలుగా ఇక మమ్మల్ని ఇద్దరం పిలిచినామని మా వదిన ఈ అక్క నేను ముగ్గురం పోయినాము. 21st ఏదో క్లాత్స్ అవి మా వదిన ఏదో రింగు అది బాబుకి తీసుకొని వచ్చింది, పెట్టినాము. ఇట్లా పోయి వచ్చినాం. వాళ్ళు మాత్రం వాళ్ళ మేనత్త వాళ్ళని, వాళ్ళ మేనమామని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ బావని, వాళ్ళ మమ్మీ డాడీ ఇంకోరో ఒక రిలేషను వాళ్ళని తీసుకొని వాళ్ళందరూ వచ్చిర్రు. అన్ని మంచిగా వండి వాళ్ళ అత్తమ్మ అన్ని వచ్చి ఇంకా వాళ్ళు ఏంటంటే ట్రెడిషనల్గా మాకు పూజ అవన్నీ చేసుకొని చెయ్యాలి. వాళ్ళిద్దరు డల్లుగున్నారు ఆ రోజు ఇద్దరు. ఎందుకంటే మా సుష్మా అన్నదంట మా ఫ్యామిలీ కూడా మా పెద్దనాన్నలు మా వాళ్ళు కూడా రావాలి కదా, ఎందుకు పిలవద్దు అని మేము పోయినప్పుడు ఏడ్చింది ఆ రోజు. అంటే వాళ్ళకి ఏదో ఉంది కానీ మాకు చెప్తే ఏమన్నా అనుకుంటామని చెప్పలేదు. వాళ్ళకి చాలా ఏవో ఉన్నాయి కానీ డైరెక్ట్ చెప్పలేక అంటే కొంచెం చూజ్ చేసుకో వాళ్ళ మా సుష్మా వాళ్ళ చుట్టాలు ఆమెకు సంబంధము ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పిర్రు ఆ సంబంధం, ఈ అబ్బాయి సంబంధం చెప్తే మేనమ్మ అలా వాళ్ళ అమ్మ తరపుగా చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళు చెప్పిర్రంట చూసా ఈ అబ్బాయి మంచోడు అది అని చెప్తే సరే వీళ్ళు చూసుకుర్రు చెప్పిర్రు. మా అన్నయ్య వాళ్ళు మనం చూద్దాము ఇంకా ఒక్కటే ఎందుకు చూస్తున్నారు మళ్ళీ చూద్దామంటే సరే మాకు నచ్చింది అన్నారు. వాళ్ళ అమ్మకు బిడ్డకు నచ్చిందంటే ఏం చేస్తాము, సపోర్ట్ చేస్తాము. మా అన్నయ్య వాళ్ళు కూడా కొంచెం అడిగిర్రు ఒక్కటే ఎందుకు చూసి, మా వదిన చాలా గట్టిగా అడిగింది ఒక్కరే చూసి ఎందుకు మనకు మంచిగా ఆస్తులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇంకెందుకు చూద్దాము అన్నారు. చూద్దామంటే మాకు నచ్చింది అన్నారు. తల్లి బిడ్డ నచ్చిందంటే ఏమంటామండి, సపోర్ట్ చేసినాము. అందరు కొంచెం వేసినాము అయినా కానీ చెప్పిండు. మళ్ళీ చెప్తే సరే ఇక మాకు నచ్చిందంటే సరే అని అందరూ సపోర్ట్ చేసినాం, అందరం మాట్లాడినాం. సరేలే అని కొంచెం ఎంక్వైరీ కూడా చేసినాం మాకు తెలిసిన వాళ్ళతోటి. అబ్బాయి అయితే హార్డ్ వర్క్ మంచిగా పని అయితే చేసుకుంటా, సీఏ జాబ్ అంటే మంచిది సార్, మంచిగా డబ్బులు వస్తాయి, మంచిగానే ఉంటుంది, అబ్బాయి కూడా మంచి చూడడానికి కూడా బాగున్నాడు అని వేరే వాళ్ళు కూడా కొంచెం చెప్పారు మాకు. కొంచెం సరే ఇక అంతా ఓకే ఉంది కదా, వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు కదా అని పెళ్లి చేసారు. మా అన్నయ్య వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి మంచిగా వాళ్ళ ఫాదర్ లేడనే ఒకటి లోటు తప్ప వేరేది ఏమీ లేదు. అందరి పిల్లలకి ఎట్లా పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారో అంత వైభవంగా నాకు ఏది కావాలంటే అది ప్రతిరోజు వారం రోజులు పెళ్ళి. మా అన్నయ్య వాళ్ళు అందరూ వాళ్ళ ఉండే ప్లేస్లోనే అందరు వచ్చి రోజు మా అక్కలు మా వదినలు అన్నలు అందరు పోయి మంచిగా పెళ్లి చేసిర్రు. వారం రోజులు పెళ్లి చేసిర్రు, అంత అయిపోయింది. అన్నీ చేసిర్రు, ఏవి అకేషన్ కావాలో అవన్నీ చేసిర్రు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఇల్లు అపార్ట్మెంట్ కొనేరు. ఆయన ఏమైనా లోన్ గిట్ల ఏమైనా తీసుకున్నామని ఫస్ట్ కట్టే పేమెంట్ 50-60 లక్షలు కట్టేసిర్రు, డౌన్ పేమెంట్ కట్టేసి గృహప్రవేశం కూడా సంవత్సరం లోపే గృహప్రవేశం కూడా చేసిర్రు అపార్ట్మెంట్లో, ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్లో చేసినాక తర్వాత ఇక మంచిగానే ఉన్నారు. ప్రెగ్నెంట్ వచ్చింది, ఆ అమ్మాయి ఇక జాబ్ మానేసింది. అప్పంతా జాబ్ కూడా చేసేది మానేసింది. ఇక ఇంట్లోనే ఉంటే వాళ్ళ అమ్మ కూడా అమ్మతోటే ఉంది. ఫస్ట్ మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి కలిసే ఉన్నారు, ఇక అట్లనే కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఎప్పుడు కలిసే ఉంది, ఆమెతోటే ఉంది. మధ్యలో ఏందో చిన్న అవుతుంటే కానీ మేమేమన్నాము నువ్వు సపరేట్ ఉండు, వాళ్ళు ఇద్దరు అయిపోయినా మళ్ళీ వద్దండ్రు. మా సుష్మా కూడా వద్దు మమ్మీ నువ్వు నాతోనే ఉండు అని, అంటే అటాచ్మెంట్ ఉంటుంది కదండి, ఒక్కతే ఉంటుంది సింగిల్ మదర్ అని ఆమె నాతోటే ఉండు అన్నారు. సరే తర్వాత మళ్ళీ ఈమెకు కూడా కొంచెం విసుకొచ్చి కొంచెం వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఏమైనా అనుకుంటున్నారేమో, దాన్ని బట్టి నేను బయట ఉంటే ఏమైనా నార్మల్ అవుతారేమో అని అట్లా అనుకుంటే మళ్ళీ పోతామని చూసుకుంటే ఈయన వద్దు ఏమొద్దు అని అంటే ఎవరైనా ఏమైనా అంటారని వద్దు మళ్ళీ అట్లా అంటుండు, సతాయిస్తుండు, మళ్ళీ ఇల్లు పోవద్దు అంటుండు బయటికి. ఇంకా అట్లా అనేసరికి వాళ్ళే ఎందుకంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకురు కదా అబ్బాయిని. అట్లా అని మా పేరెంట్స్ వాళ్ళు అనుకురు, మేము అనకపోతుంటివి, వాళ్ళు ఏమనుకురు చెప్తే మేము సెలెక్ట్ చేసుకున్నాం అబ్బాయి ఇట్లా అంటాడు అని చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, మేమేమన్నా అనుకుంటామని అట్లా నేను అనుకుంటున్నా. అట్లా అనుకోని ఇట్లా చెప్పకుండా ఉన్నారా అంటే ఇప్పుడు ఆ అబ్బాయి కూడా పదే గొడవ పడడానికి కూడా కారణము మా చిన్న మామూలుగా వంట దగ్గర ఇటు దగ్గర అంటే అవి చిన్నవి ఉంటాయి, కానీ మరీ సూసైడ్ చేసుకునేంత దాకా అదే మాకు అదే ఇప్పుడు అర్థం కావట్లేదండి. మా లలిత లేచి తల్లి అంటే చాలా ఇష్టము, అంటే సపోర్ట్ ఉంటుంది. ఇంత 3 years నుంచి ఇద్దరు ఇట్లా ఉన్నారు కదండి, మొత్తం వాళ్ళిద్దరే కదా. అట్లుండేసరికి వాళ్ళ అమ్మ మీద కూడా లవ్ ఇట్లా ఉంటుంది కదా, తన్ని చాలా అపురూపం అండి. చాలా మేము ఏదైతే మా వదిన వాళ్ళైనా మేమైనా మా ఇంట్లో ఏదైతే వాళ్ళను ప్రతి దానికి మా ఇంట్లో ఎవరింట్లో ఏం అకేషన్ అయినా మా ఇంట్లో ఉండేటోళ్ళు వాళ్ళు.
అట్లా ప్రతి దానికి మేము పిలుచుకునేది, ఇప్పుడైనా పిలుచుకుంటాము. మా వదిన వాళ్ళు మస్తు చూసుకుంటారు అందరు. ఇప్పుడు కనీసము సుష్మా చిన్నబాబు ఇద్దరు కూడా ఇప్పుడైతే చనిపోయారు. ఆ తర్వాత కూడా తను గాని తన బంధువులు గాని ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా ఉస్మానియాకు? పోలేదండి, వాళ్ళు రాలేదు. రాలేదు. ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది కదా, చూడడానికి కూడా ఎవరు రాలేదు. ఎవరు రాలేదు, ఇక్కడికి కూడా రాలేదు, రాలేదు అక్కడికి రాలేదు. అక్కడికి రాలేదు. మీరే చూసుకున్నారు, అక్కడికి వెళ్ళారా ఇప్పటి వరకు సుష్మా దగ్గరికి? అక్కడికి వెళ్ళలేదు. ఆ, నేనే వేరే వాళ్ళు వెళ్ళలేదు. కానీ అక్కడ మరి వాళ్ళు ఎవరు లేరు. మేము వెళ్ళినాం, మేము వెళ్ళి చూసేసి వచ్చినాం. మా అన్న పిల్లలు ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నారా వాళ్ళంతా? ఇల్లు సీన్ చేయాలి, చెయ్యలేదు. వాళ్ళ నైట్ అంటే ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? మాకు పోలీసులతోటి ఏమన్నా చేసుకురా అని మాకు అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి మాకు అనుమానం ఉంది. ఎందుకంటే నేనే ఫస్ట్ పోయినా, అప్పటి వరకు పోలీసులు వచ్చి వాళ్ళందరూ మాకు ఏం చూపించలేదు. లలిత ఎప్పుడు షిఫ్ట్ చేసిర్రు, ఎట్లా అయింది అనేది ఏం తెలియదు. మాకు అంత అనుమానంగా ఉంది ఆడైతే సిచ్యువేషన్. యశ్వంత్ రెడ్డిని ఎస్కేప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, పోలీసు వాళ్ళు అయితే అట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 చేతుల మీద పెరిగింది మేడం మొత్తం. మా అక్క నేను పెద్దదాన్ని, మా తమ్ముడు చచ్చిపోయిన సంది కూడా నా దగ్గరే పెరిగింది. అది 10th వరదాకా నేనే ఉంచుకున్నా. మా మరదల్ని నా దగ్గరే ఉండు, మా తమ్ముడు చచ్చిపోకతోలుగా కూడా మా తమ్ముడు వచ్చి నా దగ్గరే ఉండి నా బిడ్డను చదివించుకుంటా అంటే నల్గొండలో మేమిద్దరు ఒకటే రూమ్లో కలిసి ఉన్నాం 2-3 ఏళ్ళు. మా తమ్ముడు అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినాక కూడా నేను తీసుకొచ్చుకున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అప్పుడు కూడా ఉన్నది కదా, నా దగ్గరే ఉంది రావని ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం. అది 10th చదివింది దాకా నేను అది కలిసే ఉన్నాం. ఉన్నా ఇద్దరు ఒక్కటే రూమ్లో ఉన్నాం. నాకు కూడా భర్త లేడు, నాకు 2 కొడుకులు. ఒక కొడుకు చదువుకుంటుండు, ఒక కొడుకు బయట పనిచేస్తుండు. అది నేను మా అమ్మ ఉండే. మా అమ్మతోటి నేను మంచిగా అందరం ముగ్గురం మంచిగా తినేది ఏదున్నా మేము మంచిగా కష్ట సుఖాలు అనుభవించి. నాకు కూడా చిన్నప్పుడే భర్త చచ్చిపోయిండు. మా చెల్లెలాగా చూసుకున్నా నేను. మా సుష్మన్ అయితే నాకు బిడ్డలు లేరు కదా, ఆ బిడ్డల్లో లేని లోటు అంతా దాని మీద తీసుకుని చేసి పెట్టుకునేది. అత్త అని మా తమ్ముడు చచ్చిపోతే ఇట్లా కొంగ పట్టుకొని తిరిగింది. నన్ను కూర్చొని బట్టలు పిండనీయకపోయేది. పిండనీయకుంటే నేనే అన్నది, ఎందుకు సుష్మా ఇట్లా అంటున్నావు అంటే, మీ తమ్ముడు నీకే చెప్పిపోయింది కదా నన్ను అన్నది. అది 2 ఏళ్ళన్నర పిల్ల. బయటికి పోయినా కానీ నన్ను తీసుకొని పోయేదాన్ని, దాన్ని సంకలు వేసుకొని ఏడికి పోయినా నా ఎమ్మడే ఉంది. 2 ఏళ్ళు పక్కకే మా అన్నయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో మేము ఇట్లనే కలిసి తిరిగేదాన్ని. 2 ఏళ్ళు మంచిగా బతికింది. అది ఇవాళ అంత కష్టపడి దాన్ని అంత పెద్దగా చేసి ఇవాళ దాన్ని లేకుండా చేసిర్రు. ఇప్పుడు సుష్మా వాళ్ళ అమ్మ కోలుకొని తను బయటకు వచ్చి చెప్తే కానీ ఏ విషయం అయింది తెలియాలి. ఇంకా సూర్యాపేటైనా పక్కన ఏదైనా ఊరమ్మ? సూర్యాపేట కాదు, నల్గొండ డిస్టిక్ మాది ఓన్ ప్లేస్ సిరిపురం. మా అన్నయ్య సిరిపురం, మా అన్నయ్య అబ్బాయి వాళ్ళది ఇక్కడ మల్లెపల్లి దగ్గర ఊరు పాల్వాయి. మరి చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ సుష్మా అంత పిరికిది కూడా కాదు, అంత నిర్ణయం తీసుకునేంత ఇది కూడా కాదు. తను ఇంజనీరింగ్ జాబ్ చేసిన స్టూడెంట్, ఆమె జాబ్ చేసింది కూడా ఒక ఎంప్లాయీ. అలాంటిది చిన్నప్పటి నుంచి తండ్రి దూరం అవడంతో కూడా అన్ని కష్టాలతోటి పెరిగింది. అలాంటిది ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడదు అని చెప్పేసి బంధువులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదో జరిగింది, ఎందుకంటే వాళ్ళ బంధువులకు తెలిసి వాళ్ళు వచ్చినాక కూడా మాకు ఇంటి చుట్టుపక్కలే ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు యశ్వంత్ రెడ్డి, తన మీదే మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా కానీ వాళ్ళని పిలవడం కానీ అలాంటి విషయాలు ఏవి చేయనిచ్చేవాడు కాదు, చేసేవాడు కాదు. ఇంకొకటి ఏంటంటే సుష్మాకి తండ్రి దూరం అవడంతో తల్లి ఒక్కతే ఉంది కాబట్టి, ఆ తల్లిదండ్రులకి సుష్మా ఒక్కతే కూతురు కాబట్టి తల్లిని కూడా తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. చాలాసార్లు తల్లి కూడా వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తున్నప్పటికీ తను కూడా బయటకు వచ్చేస్తే బాగుంటుంది, వీళ్ళిద్దరు బాగుపడతారు అని తల్లి కూడా ఆలోచన చేయడం జరిగింది. అయినప్పటికీ యశ్వంత్ రెడ్డి కానీ ఇటు సుష్మా కానీ తల్లిని అక్కడే పెట్టుకున్నారు. కానీ ఈ చిన్న చిన్న గొడవలే కారణమని మేము అనుకోవట్లేదు. ఏదో జరిగి ఉంటుంది, ఏదో కారణం అయి ఉంటుంది కాబట్టి తనే ఏదో చేసి ఉంటాడు అనే అనుమానాలు కూడా మాకు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సుష్మా తల్లిని బంధువులందరూ వెళ్ళేసరికి కూడా పోలీసులు అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసారు హాస్పిటల్కి. మరి అక్కడ కూడా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి పోలీసులు ఏం చెప్పదలుచుకున్నారు
చెప్పదలుచుకున్నారు, ఏం జరిగింది ఏంటి? ఇంకొకటి, అక్కడ యశ్వంత్ రెడ్డి ఇల్లుని ఇంకా సీజ్ చేయలేదు, అక్కడ లాక్ చేయలేదు. ఇంకొకటి, యశ్వంత్ రెడ్డి ఫోన్ యశ్వంత్ రెడ్డి దగ్గరే ఉంది, యశ్వంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అలాంటివి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికీ సుష్మా ఫోను, సుష్మా తల్లి ఫోను ఇద్దరిది కూడా పోలీసుల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ 10 నెలల పసికందు ఈరోజు సుష్మా ఇద్దరు కూడా బలవ్వాల్సి వచ్చింది ఇక్కడ ఒక చిన్న కలహాలతోటి అని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సుష్మా తల్లి కోలుకొని బయటకు వస్తేనే విషయం బయటపడే అవకాశం ఉంది. యశ్వంత్ రెడ్డి ఎలాంటి వాడు, ఏంటి, అసలు తనకున్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు గొడవలు వస్తున్నాయి అనేటివన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.